నమస్కారం వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. 40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం వాటిని పరిశీలించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చింది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను పనిచేయనున్నాయి. డిఎస్సి నియామకాలు, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను టీడీపీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుంటే వాటిపైన అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నారా లోకేష్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలు స్వాగతిస్తున్నారని, అలాంటి నాయకుడు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడాల్సింది పోయి విమర్శలకే పరిమితమవుతున్న వైసీపీ తీరు మార్చుకోవాలని హితో పలికారు. పరుష వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించిన ఎరపతినేని వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అవకతవకలను అసెంబ్లీలో ఆధారాలతో ప్రస్తావిస్తామని తెలిపారు. అది అధికారంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో 150 సీట్ల మీద దగ్గరప్పుడు మీరు విచ్చలవిడితనంగా పేటరేగారు కదా, విచ్చలవిడితనంగా మాట్లాడారు కదా. మా అధినేత కుటుంబం గురించి మాట్లాడారు, మహిళల గురించి మాట్లాడారు, అమరావతి రైతుల గురించి మాట్లాడారు. అడ్డగోలు భాష పెద్ద బాధపడే పరిస్థితులు మాట్లాడారు. మీరు అసెంబ్లీలో 20 కూడా మీరు రావాలి కదా. మీ అధికారంలో ఉంటే అసెంబ్లీకి వస్తాం, అధికారంలో లేకపోతే అసెంబ్లీకి రారా మీరు? చేతగాంతనం, ఇది దద్దమ్మతనం. ఎంతమంది ఉన్నా అసెంబ్లీకి రావాలి. మీరు వచ్చి మీరు చెప్పాల్సింది చెప్పాలా. మీరు చెబితే మేము కూడా 19 వచ్చి మీరేం చేశారు మేము కూడా చెబుతాం అసెంబ్లీలో, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇది ప్రజాస్వామ్యంలో అందరం కూడా మనం చేయాల్సిన పని. అంటే ఎక్కడ అవకతవకలు 5 ఏళ్ళ అవకతవకలు అడుగుతామే మేము. అందుకని బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మండలికి వెళ్తా ఉంటారు. మండలిలో కూడా మీ బలం తగ్గుతూ ఉంది. అక్కడ కూడా మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సమస్య ఏదైనా ఉంటే నిర్దిష్టంగా మీరు మాట్లాడాలి. మీ దగ్గర ఏం లేవు కాబట్టి ప్రజల్లో నిలబట్టలేదు, మీరేం చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి రారు. అమరావతి అభివృద్ధి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవం, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అంశాలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో ఆర్భాటం చేస్తున్నారని, కానీ ఆ రహదారి ఇప్పటికే పూర్తి కాలేదని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చిహ్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, అయితే అక్కడ అవినీతి అక్రమాలే కనిపిస్తున్నాయని అంబటి రాంబాబు విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి కూడా పూర్తి కాలేదని, సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు.
ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఎప్పుడూ చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరం అని, అమరావతి కని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవ్వరూ, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగులు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్ ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదు ఎటు చూసినా నీళ్లు కనపడతా ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి అమరావతిలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అనండి, బిల్డింగ్స్ అనండి, వీటి రేట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచనాపరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది. గుంటూరులోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒకటైన ఆదిత్య మెడికేర్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆదిత్య హెల్త్ కార్డులను ప్రారంభించారు. గూడెంపాడు సమీపంలోని నేషనల్ హైవే వద్ద ఉన్న ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలని ఆదిత్య మెడికేర్ హాస్పిటల్స్ ప్రయత్నం అభినందనీయమని అన్నారు. అనంతరం ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ కేవలం 499తో అందించే ఆదిత్య హెల్త్ కార్డ్ ద్వారా సుమారు 2500 విలువైన వైద్య పరీక్షలతో పాటు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో ప్రత్యేక రాయితీలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆహ్వానించినప్పుడు తక్కువ నమస్కారం చెప్పారు. ఎందుకంటే మనం ఎవరు ఊహించం చేయలేం. చేసిన వాళ్ళ కింద కొంచెం ఉపయోగపడితే బాగుంటుంది అనే అభిప్రాయంలో ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు మనందరం బ్రహ్మానందంగా ఉండే ప్రతిరోజు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటారో అది చిన్న చమత్కారంతో తీసుకెళ్ళి జనరల్గా డాక్టర్స్ కామెడీగా చమత్కారంగా ప్రోగ్రెస్గా మాట్లాడుతుంటారు. అది నేను చూసిన తక్కువ మంది డాక్టర్స్ బాధితులు ఎవరు చనిపోతుంటారో చమత్కారం వేశారు. ఇలాంటి ఈ సందర్భంలో నాకు హెల్త్ కార్డు గురించి చెప్తే ఆశ్చర్యపోయాను. నేను అయితే 499 వందలు 500 అనుకున్నాను. 2 రూపాయలు తిరిగిస్తారని దైవం చేస్తాను. కాబట్టి 500 రూపాయలు మన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండడానికి తీరాలన్న సమస్య డెఫినెట్గా అందరూ ఉంటుంది కాదండి. కానీ మిగతా వాటితో పోలిస్తే ఎంత కమర్షియల్ ఆస్పెక్ట్ తక్కువ ఉండి మిగతా వాళ్ళందరినీ వాళ్ళందరూ
హెల్ప్ టు ది సొసైటీ అనే పార్ట్ ఎంత పర్సెంటేజ్ అయినా ఉంటాం. నిజంగా ఈ రోజుల్లో పట్టుకొని డిసైడ్ ఉండటం అభినందనీయం. చాలా ఆనందించాల్సినటువంటి విషయం. 3 నెలల షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్, కిడ్నీ టెస్ట్, అలాగే పక్క స్కానింగ్ ఒకటి వస్తుంది, ఎక్స్రే వస్తుంది, గుండె స్కానింగ్, గుండె ఈకో టెస్ట్. ఇవి బేసిక్ హెల్త్ ప్యాకేజ్. మామూలుగా ఇది 2500 ఉంటుంది. మనం దాన్ని 500కి తగ్గించి చేస్తున్నాము. ఫస్ట్ 1 మంత్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి అది కూడా ఫ్రీ. అంటే ఆ 500 అమౌంట్ కూడా రెడ్యూస్ చేసుకొని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ల్యాబ్ టెస్ట్లని చేయించుకోవచ్చు. ఇది కూడా కాకుండా మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ అంటే కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ, అలాగే కార్డియోథొరాసిక్, ఇవన్నిటి మీద కూడా మీకు స్కాన్స్ మామూలుగా బయట ఫర్ సపోజ్ 5000 అనుకోండి, మన కార్డు తీసుకున్న వాళ్ళకి దాంట్లో 20% నుంచి 30% డిస్కౌంట్ అవుతుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము హెల్త్ కార్డ్ని లాంచ్ చేస్తున్నాం. ఈ హెల్త్ కార్డ్ వల్ల ఏంటంటే మనం డిసీజెస్, మా ట్యాగ్ లైన్ ఏంటంటే డిసీజెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వండి ఆన్ ఇండిపెండెన్స్ డే అకేషన్. ఈ హెల్త్ కార్డ్తో, ఈ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే 499 రూపీస్ అంటే 500 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి 4 ఉండనియండి, 5 ఉండనియండి, అందరినీ దీనిలో మేము రిజిస్టర్ చేస్తాం. ఈ 500 రూపీస్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ 500 రూపీస్ కూడా మనం ఏదో రిజిస్ట్రేషన్కి వాడట్లేదండి. 500 రూపీస్ వల్ల ఫ్యామిలీలో ఒకరికి 2500 రూపాయల విలువ గల ల్యాబ్ టెస్ట్లు ఈ 500 రూపీస్కి రీడింగ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా చేస్తాం. ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు డిగ్రీ వివరాలు చూపించారని ఆరోపించారు. దేశ ప్రజలు ప్రస్తుతం తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వంపై నిశ్శబ్ద వ్యతిరేకత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అలాగే నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అబద్ధం చెప్పాడు ప్రధానమంత్రి అఫిడవిట్ లో. నేను బిఏ గ్రాడ్యుయేట్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఏబిసిడీలు రావు. ఒక భారతదేశ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం ఇదే నిదర్శనం. ఆయన నేను అంటున్నాను, అబద్ధాల ప్రధానమంత్రి. ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 సంవత్సరాలు దాటిపోయింది, 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, 10 నయా పైసలు ఇవ్వలేకపోయాడు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నటువంటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ వైఖరిని ఖండిస్తున్నాను. మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్, దాంట్లో అన్ని పొరపాట్లే. గత కొన్ని సంవత్సరాలుగా నీట్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ప్రతి దఫా పేపర్ లీక్ అవుతా ఉంది, అమ్ముకుంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అయోధ్యలో చందాలు దండుకున్నట్టు అవినీతి అయోధ్యలో జరిగినట్టుగా నీట్ లో కూడా అవినీతి జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, వెంటనే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మీరు తీర్మానం పెట్టాలి. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. ప్రక్కనే ఉన్నటువంటి విజయ్ తీర్మానం పెట్టాడు తమిళనాడు అసెంబ్లీలో. నువ్వెందుకు పెట్టకూడదు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను, ఆయన్ని సూటిగా అడుగుతున్నాను. నువ్వు ఉత్త మాటలు చెప్పొద్దు, పని చేయి. నువ్వు పని ఇదిగో నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ కి పెట్టు రెజల్యూషన్. కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాపు నాయకత్వాన్ని బలోపేతం చేసి కాపులను ముఖ్యమంత్రి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుందని తెలిపారు. సామాజిక న్యాయం అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చింతామోహన్ పేర్కొన్నారు. 92 డిసెంబర్ 10వ తేదీన భారతదేశంలో
ఎస్సీలని ఓబీసీలని కలిపాను నేను. దానివల్ల నా మంత్రి పదవి కూడా పోయింది. నేను వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మొన్న నేను వెళ్ళాను అక్కడికి, ముద్రగడ పద్మనాభం ఊరికి పోతే, ఏమయ్యా మేము కనీసం ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా కాకూడదా అని అంటే నేను చెప్పాను రండి అని చెప్పాను. వాళ్ళని రెచ్చగొట్టడం లేదు. వాళ్ళకి నేను చెప్తున్నాను, రాజ్యాధికార దిశలోకి రావాలి, రాజ్యాధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. చంద్రబాబు ఇవ్వడు, కొడుకు ఇవ్వాలంటాడు, జగన్ ఇవ్వడు. ఇవ్వగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. దేశభక్తి స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంతో అమలాపురంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి క్లాత్ సెంటర్ వరకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి ప్రజలతో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి విద్యుత్ దీపాలతో అలంకరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి హృదయం జాతీయత భావంతో స్వాతంత్ర దినోత్సవ పండుగతో నిండి ఉండాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 8 రోజుల పాటు నిర్వహించే విధంగా ఒక పండుగగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగా మనం రోజుకో కార్యక్రమం చెప్పి తీసుకుంటున్నాం. ఈ రోజు కలెక్టరేట్ నుంచి ఈ యొక్క సెంటర్ వరకు ఈ సైకిల్ ర్యాలీని తీసుకుని దీని ద్వారా ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వం, దేశ ఐక్యత, ఈ దేశ యొక్క భారతదేశ గొప్పతనం ఎంత ముఖ్యమో ఈ యొక్క పండుగ సందర్భంగా అందరూ గుర్తు చేసి ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ప్రతి ఇంటి మీద జెండా, భారత మన జాతీయ జెండా ఉండాలి. అలానే ప్రతి ఇల్లుని దీపాలతో అలంకరించుకోవాలా. అది కరెంట్ అవ్వచ్చు, మామూలు అవ్వచ్చు, అలంకరించుకోవాలా. అందరికీ నమస్కారం. నేను మీ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్. ఈ రోజు మనము 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రీ అరేంజ్మెంట్స్ లో భాగంగా మనకి గౌరవ భారత ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన దిశానిర్దేశాలకు అనుగుణంగా మా స్పెషల్ ఆఫీసర్ గౌరవ జిల్లా కలెక్టర్ గారైనటువంటి డాక్టర్ రావిరాల మహేశ్వర్ గారి దిశానిర్దేశంతో, అదేవిధంగా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఐతబత్తుల ఆనందరావు గారి పర్యవేక్షణలో ఈ రోజు మనము మన కలెక్టరేట్ నుంచి ఇక్కడ క్లాక్ టవర్ వరకు సైకిల్ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా మున్సిపల్ సిబ్బందితో పాటుగా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు. పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నందుకు అందరూ ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాం తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఆ మొక్కలు నాటే కార్యక్రమం కూడా మేము మా మున్సిపల్ ఆఫీస్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సోషల్ యాక్టివిటీస్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి దేశంలో నెలకొన్న పరిస్థితులు, విదేశీ జోక్యంపై స్పందించారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి విదేశీ పెత్తనాన్ని సహించబోమని స్పష్టం చేశారు. దేశంలో ఇటీవల నెలకొంటున్న కొన్ని క్లిష్ట పరిస్థితులకు విదేశీ నిధులతో పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు కారణమవుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాంటి సంస్థలకు విదేశాల నుంచి వచ్చే నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశ అభివృద్ధికి దోహదపడే లిథియం వంటి విలువైన ఖనిజాలు భారత్ లో లభిస్తుండటంతో విదేశీ శక్తులు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల మన భారతదేశం యొక్క ప్రభుత్వం కొంత స్థిరత్వం లేకుండా చేస్తున్నారు. కారణాలు ఏవైనా ఇటీవల పార్లమెంటు దగ్గర, జంతర్ మంతర్ దగ్గర కొంత అలజడి రేగింది. మీకు అందరికీ తెలుసు, సోనం వాంగ్చుక్ అనే అతను
నిరాహార దీక్ష చేయడం వల్ల, అలాగే నీట్ పేపర్ లీక్ వల్ల అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరిగింది. కారణాలు ఏవైనా ఈ విద్యార్థుల వెనక అనేక కొన్ని మన భారతదేశానికి అస్థిరతను చేకూర్చే కొన్ని ఎన్జిఓ సంస్థలు ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇటీవల ధృవీకరించింది. సరే, 2022లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈ వారు ఏం చెప్పారంటే, విదేశీ నిధులను మన భారత ప్రభుత్వం నియంత్రించవచ్చు, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఈ నిధుల్ని సాధారణంగా ఎలక్షన్లో నిలబడే క్యాండిడేట్లకు ఉపయోగించడం, అలాగే జ్యుడిషియరీకి కొంతమందికి ఉపయోగించడం, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కొంతమంది ఉపయోగించడం, అలాగే కొన్ని రాజకీయ అస్థిరతలను చేకూర్చడానికి అటు అమెరికా సెనేట్లో ఆల్రెడీ దీని మీద చర్చ జరిగింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం గురించి మనం మొదలు పెట్టకముందే అమెరికా సెనేట్లో ఆల్రెడీ మనకి వార్నింగ్లు ఇవ్వడం, అంటే మన భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాన్ని వాళ్ళు మనల్ని హెచ్చరించే స్థాయికి అటు అమెరికా, అటు యూరప్, అలాగే కొన్ని ఇతర దేశాలన్నీ కూడా ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మన అంతర్గత విషయాల్లో అటు పాలకపక్షం మాట్లాడాలి, లేదా ప్రతిపక్షం మాట్లాడాలి, లేదా ప్రజలు మాట్లాడాలి. అంతేగాని ఇన్ విచ్ వే ది ఫారిన్ స్టేట్స్ అండ్ ఫారినర్స్ హ్యావ్ రైట్ టు ఇంటర్ఫియర్ అవర్ ఇంటర్నల్ అఫైర్. కాబట్టి ఇది భారతదేశ పౌరునిగా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. తెల్లవారుజామునే వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించారు. క్యూ లైన్లో క్రమశిక్షణతో వేచి ఉండి భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా చర్యలను పగడ్బందీగా అమలు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, జై భద్రకాళి నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సాయిబాబా నగర్ పాండు బస్తీలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 3 గుళ్ల గడప పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎల్లమ్మ, పోచమ్మ, తుల్జా భవానీ ఆలయాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో బస్తీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు విశేష పూజలు, ప్రార్థనలు చేశారు. బస్తీ ప్రజల సుఖశాంతులు, ఆరోగ్యం, ఐక్యతతో పాటు ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని భక్తిని చాటుకున్నారు. అందరికీ బోనాల మహోత్సవం జరుపుకోబోతున్న పాండుబస్తీ వాస్తవ్యులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ గడప మహోత్సవం నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ మా పాండుబస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు. మరియు రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేసేస్తున్నాం. మళ్ళీ దానికి తోడు ఈ గుడి నిర్మాణం చాలా అతివేగవంతంగా జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలు మరియు ముఖ్యులు, స్వచ్ఛందంగా ప్రయత్నిస్తున్న వారందరికీ మా యొక్క ఈ తరఫున అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మళ్ళీ
ఈ నిర్మాణం అతి తొందరలోనే పూర్తి కావాల్సిందని అమ్మవారి దయా అందరిపైన ఉండాలని ఈ రాబోయే ఆదివారం రోజు బోనాల మహోత్సవం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆర్వీఎస్, సివిఎస్ ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, సాంకేతిక పరిజ్ఞానం, డాష్బోర్డ్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తోందని ప్రత్తిపాటి తెలిపారు. ఆర్వీఎస్, ఎస్వీఎస్ పాఠశాలల అభివృద్ధికి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ విశేష సహకారం అందిస్తున్నారని ఆయన కొనియాడారు. పాఠశాల పునర్నిర్మాణానికి యూనియన్ బ్యాంక్, సిఎస్ఆర్ నిధుల ద్వారా 2.50 కోట్లు, రాజ్యసభ సభ్యుల ప్రత్యేక నిధుల నుంచి 50 లక్షలు, తాజాగా క్రీడాభివృద్ధి కోసం షాప్ విభాగం నుంచి 25 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ప్రసిద్ధ గండి క్షేత్రంలో శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానానికి నూతన కార్యాలయం ప్రారంభమైంది. వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్లో న్యూ కందుల కాంప్లెక్స్ లో శుక్రవారం శుభముహూర్తంలో కార్యాలయాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీ కందుల చంద్ర ఓబుల రెడ్డి నాని ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ప్రార్థించారు. గండి శనీశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిని మరింత విస్తృతం చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు, వస్తువులు కల్పించడమే లక్ష్యంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. వేంపల్లికి చేరుకున్న మంత్రికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హనుమాన్ సర్కిల్ వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వేంపల్లి 4 రోడ్ల కూడలిలో స్థానిక ప్రజలు, నాయకులు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు, నాయకులు ప్రస్తావించిన సమస్యలను మంత్రి స్వీకరించి వాటిపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చక్రాయపేట మండలంలోని ప్రసిద్ధ గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం పులివెందుల్లో జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి బయలుదేరి వెళ్లారు. మానోహిగుంసీ జాతవేదో కామశ్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞాగహీర్యామాపరిపాలయ ఓం మాచమ్యాం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ మాధవాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః సింహాసనం సమర్పయామి పాదయోః
अर्घ्यं समर्पयामि शुद्ध आगमनी ఈ గుడికి ఎవరైనా దాతలు కావచ్చు. ఈ గుడి కట్టేదానికి ఖర్చు దగ్గర సుమారుగా 60 నుంచి 70 లక్షల దాకా ఖర్చు ఉంది. సో దాంట్లో ఎవరైనా దాతలు కావచ్చు. ఇక్కడ ఈ ఆఫీస్ పెట్టిందే ఎందుకంటే ఎక్కడో గుడి ఉంది, అది కనపడడం లేదని చెప్పి ఇక్కడ ఈ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 వరకు ఆ గుడి పూజారి తేజనే ఉంటాడు ఇక్కడ. సో దాతలు ఎవరున్నా సరే, ఏమి డౌట్లు ఉన్నా సరే వచ్చి అతను అడిగి ఏమి దాత చేయాలి, మీరు ఏమి దానం చేయాలనుకుంటారు అనేది కూడా ఆయన కనుక్కొని మీరు అకౌంట్ నెంబర్ ఇస్తాము, డైరెక్ట్ అకౌంట్ నెంబర్కే కొట్టండి. ఎక్కడే కానీ మాకు క్యాష్ కానీ అవన్నీ ఇవ్వద్దండి, అకౌంట్కే కొట్టండి. అకౌంట్ నుంచి మీకు అక్కడ మీకు రావాల్సినవి వస్తాయి. తర్వాత మాకు మధ్యవర్తులు ఎవరు లేరు సార్, డబ్బులు వసూలు చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆఫీసులోనే అంతా జరగాల. అదొక ముఖ్య కారణం. మాకు మధ్యవర్తులు ఎవరు లేరు. ఆ గుడి ట్రస్ట్ ఉంది, దానికి ఆఫీస్ ఉంది. ఎవరు ఏమి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ తీసుకోండి అంతే. ఒక పేరు నమ్మద్దండి, ఎవరిని నమ్మద్దండి. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్కారం.